ఫ్రెండ్ ఫ్రెండ్ అంటే ఎవరు? స్నేహితుడు లేదా స్నేహితురాలిని పిలుస్తాం. అయితే అన్ని ఉన్నప్పుడు అందరూ ఉంటారు నా ఫ్రెండు అని, కానీ ఏమీ లేనప్పుడు మనకు తోడుగా ఉండేవాడే నిజమైన స్నేహితుడు, స్నేహితురాలు. అదేవిధంగా ఫ్రెండ్ అంటే ఒక నమ్మకం, మన రహస్యాలను ఇతరులకు చెప్పకుండా తనతో పంచుకోవడం. కాబట్టి ఫ్రెండ్ అంటే ఒక నమ్మకం, నిజాయితీ. అదేవిధంగా ఫ్రెండ్ అంటే మరి వెలకట్టలేనిది, అంటే డబ్బుతో కొనలేనిది. ఫ్రెండ్ అంటే కల్మషం లేనిది, అంటే కులము, జాతి, డబ్బు భేదం లేకోకుండా సమానంగా చూసే వ్యక్తిని ఫ్రెండ్ అంటాం. కానీ ఈ రోజుల్లో మరి నిజమైన ఫ్రెండ్స్ ఉన్నారా? ఒకసారి ఆలోచించండి. ఈ రోజుల్లో ఎంతో మంది మోసం చేసిన స్నేహితులు ఉన్నారు, చెడిపేసిన స్నేహితులు ఉన్నారు, అన్యాయం చేసినటువంటి స్నేహితులు ఉన్నారు, పాడు చేసినటువంటి స్నేహితులు ఉన్నారు, చెడిపేసినటువంటి స్నేహితులు ఉన్నారు. కాబట్టి అనేకమైనటువంటి చెడ్డ స్నేహితులు ఈ రోజున ప్రపంచంలో ఉన్నారు. కాబట్టి నిజమైన స్నేహితుడు ఎవరంటే ఏది ఉన్నా ఏది లేకపోయినా కష్టకాలంలో అయినా నీకు తోడుగా ఉండేవాడు, నిన్ను ఎదురుగానే ఏమన్నా కానీ తప్పు ఉంటే సరిచేసేవాడు, గద్దించేవాడు, నీకు బుద్ధి చెప్పేవాడు, నువ్వు బాగుండాలని కోరుకునేవాడు. అటువంటి స్నేహితుడు ఈ రోజుల్లో ఎవరైనా ఉన్నారా? ఎవరు కూడా లేరు. అందరూ కూడా స్వార్థం, అవసరానికి వాడుకుంటారు. స్నేహితుడు అంటే అవసరానికి యూజ్ చేసుకుంటున్నారు, కానీ నీ అవసరం అయిపోయిన తర్వాత నువ్వెవరో నేనెవరో అన్నట్టుగా ఈ రోజుల్లో ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఈ లోకంలో నిజమైన స్నేహితుడు ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే. ఆయన మనము మంచి వాళ్ళము కాకపోయినప్పటికీ, మనము దుర్మార్గులము, చెడిపోయిన వారము, పాపంలో ఉన్న వారము, నశించిపోయినటువంటి వారము, అలాంటి వారమైనప్పటికీ మన నుంచి ఏం ఆశించలేదు. ఎందుకంటే స్నేహితుడు అందరూ ఎలాంటి స్నేహితుడు కావాలనుకుంటారు? తనకంటే ఒక గొప్ప స్థాయిలో ఉండే స్నేహితుడు కావాలనుకుంటారు. కానీ మనము ఆయన దేవుడైనప్పటికీ, గొప్ప వ్యక్తి అయినప్పటికీ, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినప్పటికీ మన నుంచి ఏం ఆశించకుండా పాపులము అయినటువంటి మనలను ప్రేమించి మన కోసం, మనం చేసిన పాపముల కోసం ఆయన ప్రాణం పెట్టి రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేచాడు. కాబట్టి ప్రపంచంలో నిజమైన స్నేహితుడు ఎవరన్నా ఉన్నారంటే అది ఒక యేసు ప్రభువు. కాబట్టి నా నిజమైన స్నేహితుడు, మై బెస్ట్ ఫ్రెండ్ జీసస్. మీ నిజమైన స్నేహితుడు ఎవరు? నీ నుంచి ఏం ఆశించకోకుండా, నిన్ను మోసం చేయకుండా, అన్యాయం చేయకోకుండా, నిన్ను చెడిపి వేయకోకుండా నువ్వు బాగుండాలని, మరి నీ మీద నిజాయితీగా, నమ్మకంగా, అదేవిధంగా మరి ఎటువంటి కల్మషం లేకోకుండా, అదేవిధంగా నీ